ఇచ్చినటువంటి అతిరథ మహారథులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిలుపునందుకుని ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సైనికులు జన సైనికులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రపంచాన్ని ఎప్పుడు చరిత్ర క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని గుర్తుపెట్టుకున్నట్లుగా ఏదైతే ఈ భారతదేశం స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత అని గుర్తుపెట్టుకున్నట్లుగా తెలుగు ప్రజలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆవిర్భావం తర్వాత అని స్పష్టంగా ఒక విభజన రేఖను మన జీవితాల్లో కలిగించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే తెలుగు ప్రజల జీవితాల్లో మరీ ముఖ్యంగా అట్టడుగు వర్గాలలో బడుగు బలహీన వర్గాల్లో ఒక చైతన్యం ఒక సామాజిక మార్పును తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ప్రజలు రుణపడే ఉంటారు. 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీకి అధికారము తెలుసు, ప్రతిపక్షం తెలుసు, కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఉన్నప్పుడు ఒక పిలుపునిచ్చింది. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా. మళ్ళీ 42 ఏళ్ల తరువాత ఒక రాక్షసుడు పాలన కొనసాగుతున్న సందర్భంలో, ఒక విధ్వంసకర పాలన సాగుతున్న సందర్భంలో, ఒక ఆటవిక పాలన రాజ్యం వెళ్తున్న సందర్భంలో ఒక సైకోని గద్దె దించడానికి మళ్ళీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా, తెలుగుదేశం గెలుస్తుంది, రా కలిసిరా అని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభలన్నీ జనసందోహంతో ఈ నినాదం మాది అని మహిళలు సైతం నమ్ముతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరిత హామీలు ఇచ్చి మహిళల్ని మోసం చేసి మద్యపాన నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్ముతూ ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మంది మహిళల యొక్క తాళిబొట్లు తెంచుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిత్యావసర ధరలు భారం, ఇలాగా మహిళల మీద గృహహింస ఒక పక్క, సామాజిక హింస మరుపక్క, మానభంగాలతో మహిళల్ని హింసిస్తున్న వేళ రా కదిలిరా అని తెలుగుదేశం పార్టీ మహిళలకు పిలుపునిస్తుంది. యువతే మన భవిత, వాళ్లే మన ముఖ చిత్రం. అలాంటి యువతకి ఈ రాష్ట్రంలో విద్య లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. ఇలాంటి సందర్భంలో అవకాశాలు లేని యువత మొత్తం మత్తి మందుకు బానిసలు చేసింది, కల్తీ మద్యానికి బానిస చేసింది, గంజాయికి బానిస చేసింది, డ్రగ్స్కు బానిస చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజున యువత మొత్తం జాతి నిర్వీర్యమయ్యే పరిస్థితుల్లో యువతకు పిలుపునిస్తుంది తెలుగుదేశం పార్టీ. యువగళమై మన నారా లోకేష్ గారు ఒక యువతకి స్ఫూర్తితో సాగించిన యువగళం పాదయాత్ర యువతలో స్ఫూర్తి నింపింది, ఒక ఆశని కలిగించింది, భవిష్యత్తు పట్ల భరోసానిచ్చింది. రానున్న రోజుల్లో లక్షలాది ఉద్యోగ కల్పన కల్పిస్తామనే ఒక నమ్మకాన్ని ఇవ్వడం ద్వారా యువతకు పిలుపునిస్తుంది తెలుగుదేశం పార్టీ. రా కదలిరా అని. అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాల మీద దాడులు పెరిగాయి, హత్యలు పెరిగాయి, దోపిడీలు పెరిగాయి, సప్లై నిధులు లాక్కుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలకు చెందిన 120 సంక్షేమ పథకాలను రద్దు చేయడం, అదేవిధంగా 1,20,000 కోట్ల రూపాయల సప్లై నిధులను దారి మళ్లించడం ద్వారా బడుగు బలహీన అట్టడుగు వర్గాల బక్క జీవుల జీవితాలు చిక్కిపోయి ఈ రోజున అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమం ఆగిపోయింది. ఇలాంటి సందర్భంలో ఆటవిక పాలన సాగుతున్న సందర్భంలో తెలుగు సైనికుడిగా, పసుపు సైనికుడిగా, జన సైనికుడిగా మనంతా ఒకటి నినదిద్దాం. ఏదైతే రేపు రాబో పాలనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉమ్మడి నాయకత్వంలో రాబో ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి మనం ఒక ప్రతిజ్ఞ పూని పనిచేద్దాం. మనకు ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని, మనకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని ఏదైతే ఆగిపోయిన అభివృద్ధి, ఆగిపోయిన సంక్షేమాన్ని మళ్ళీ గాడిలో తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి మనం పునరంకితులై పనిచేయాలని మరొకసారి పిలుపునిస్తూ జై తెలుగుదేశం.